ఐబొమ్మ రవిని మళ్లీ కస్టడీలోకి తీసుకునేందుకు సిసిఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోసారి 7 రోజుల పాటు కస్టడీకి కోరారు సిసిఎస్ పోలీసులు. మరికొన్ని కేసుల్లో విచారించేందుకు ఇప్పటికే పీటీ వారెంట్ జారీ చేసింది సిసిఎస్. మరోవైపు ఇవాళ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇవాళ ఐబొమ్మ రవిని మళ్లీ కస్టడీలోకి తీసుకోవడానికి సిసిఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ రాణి ఐబొమ్మ రవి కేసులో సంబంధించి కూడా మరొకసారి మరికొన్ని కేసుల్లో కూడా అతన్ని లోతుగా దర్యాప్తు చేసేందుకు అతని నుంచి కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే గడిచిన 5 రోజులకు సంబంధించి కస్టడీలో చాలా కీలక విషయాలని రాబట్టినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వెల్లడించారు. అతడి ఐబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరికొన్ని సైట్లను ఏ విధంగా నడుపుతున్నాడు, అది సంబంధించిన డొమైన్ కావచ్చు, బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన మనీని అతడి ఖాతాలో ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకున్న సమాచారాన్ని కూడా నిన్న పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో మరికొన్ని కేసులకు సంబంధించి కూడా కొంత లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పాల్సి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు, సుమారుగా ఈ పైరసీ ద్వారా 20 కోట్లకు పైగా అతడు ఆస్తులను కూడబెట్టినట్టుగా గుర్తించాడు. ఇక అతడి అరెస్ట్ సమయంలో 3.50 లక్షలకు సంబంధించిన నగదును ఇప్పటికే అతడి ఖాతాలో ఫీజ్ చేశాం. ఇక మిగతా సంబంధించిన బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు కూడా కొంత ఇంకా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా కేసులకు సంబంధించి కూడా నిన్న కొద్ది రోజులు అదే సోమవారం రోజు అతడి 5 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో మిగతా కేసులకు సంబంధించి కూడా అతడిని మరొకసారి కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు ఇప్పటికే ఒక పీటీ వారెంట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు అతడి మరొకసారి కస్టడీకి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో విచారణ సాగబోతుంది. ఇక రవి తరపున న్యాయవాది కూడా అతడి బెయిల్ పిటిషన్ మీద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అది కూడా ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొక 7 రోజుల పాటు ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పాల్సింది. కాబట్టి వారు అడుగుతున్న కస్టడీకి సంబంధించి 7 రోజుల సమయం ఇస్తుందా, లేకపోతే గత 5 రోజుల సమయంలో ఎలాంటి విచారణ చేపట్టారు, అతడి నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలని కొంత సమాచారం ఉంది. కాబట్టి మొత్తంగా 7 రోజుల కస్టడీకి ఇస్తుందా, లేకపోతే 2-3 రోజుల కస్టడీకి ఇచ్చి చూస్తుందా లేదా ప్రస్తుతానికి చూడాల్సింది. కాబట్టి ఈ రోజు మరొకసారి మరికొన్ని కేసులకు సంబంధించి కూడా కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దాని మీద ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే కిరణ్, ఇటు ఇవాళ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగబోతుంది కదా, ఎలా చూడొచ్చు? బెయిల్ వస్తుంది అనుకోవచ్చా? ఏ విధంగా ఉండబోతుంది విచారణ? ఇప్పటికే ఐబొమ్మ రవి సంబంధించి కూడా 10 సెక్షన్ల మీద 5 కేసులు నమోదు చేశారు. ఒక కేసులో 14 రిమాండ్ విధించడం జరిగింది. ఇక పోలీసులు 5 రోజుల కస్టడీ తీసుకున్నారు. కాబట్టి మిగతా కేసులకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే అతడి కస్టడీ ముగిసిపోతున్న సందర్భంలో కూడా మిగతా కేసులకు సంబంధించి అతన్ని మరొకసారి అదుపులోకి తీసుకొని విచారించేందుకు ఇప్పటికే నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు కొంత ఇష్యూ చేశారు. కాబట్టి దానికి సంబంధించి వాదన కొనసాగడం, ఇంకా ఈ కేసుకు సంబంధించి కేవలం ఐబొమ్మ రవి నుంచి కొంత సమాచారం మాత్రమే ఈ 5 రోజుల కస్టడీలో సేకరించాం. కాబట్టి మరికొంత సమయం కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అతడు ఇమ్మడి రవికి సంబంధించిన న్యాయవాది కూడా ఆ రిమాండ్ సందర్భంలో ఇతడి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాం. కాబట్టి కొంత మరికొన్ని కేసుల మీద ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలంటూ చెప్పిన నేపథ్యంలో వాటి మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే అటు కన్ఫర్మేషన్ సంబంధించిన రిపోర్ట్లో కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేయడం, ఇక 5 రోజుల విచారణలో కూడా కొంత సమాచారం సేకరించినట్టు ఇప్పటికే నాంపల్లి కోర్టుకు తెలిపిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే బెయిల్ వస్తుందా రాలేదా, అదేవిధంగా రవి తరపున న్యాయవాది బెయిల్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే సమాచారం కూడా కొంత రావాల్సింది. కాబట్టి 11 గంటల తర్వాత ఇటు బెయిల్ పిటిషన్తో పాటు మరొకసారి కస్టడీ పిటిషన్ సంబంధించిన మీద కూడా నాంపల్లి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.